విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని శ్రీదత్త ఇంజనీరింగ్ విద్యా సంస్థల చైర్మన్ పాండు రంగారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ షేరుగూడలోని శ్రీదత్త ఇంజనీరింగ్ విద్యా సంస్థ బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్లూరల్ టెక్నాలజీ డైరెక్టర్ భానుప్రకాష్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Lot of places when I go for a meeting, the first question comes to me, "Sir, will A take away our job?" Oh, job will go away. No, what happened? Jobs were created. When internet came, same thing happened. Oh, we got lost all the jobs. Nobody will be like Varshika in next coming years. She's different. Me abbayi, me ammai, whoever it is there to you, they're absolutely different. They are entirely different. No Varshika will be born again. No Varshika will be there earlier actually. I am going to be seated in SDGI Block B, 3rd floor. This is regarding your any doubts regarding this transport facility. To avail transport facility, we have arranged a help desk in front of SDGI, and we have best hostel facility for girls and boys facilities. And regarding hostel facility for girls, you can contact Uma. అదే చాలా ముఖ్యం. మా కాంపౌండ్ వాళ్ళేది ఫెన్సింగ్ లేదు, మొత్తం 40 ఎకరాల క్యాంపస్ ఓపెన్ ఉంటుంది ఎప్పుడు కూడా. బట్ ఎప్పుడు ఏది అటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. దానికి కారణం ఏంటంటారు? మీకు ఇక్కడ ఇన్వైట్ చేసేటువంటి టీచర్స్ ఇచ్చేటువంటి డిసిప్లిన్ చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉందో, మేనేజ్మెంట్తో పాటు ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా అలా ఉన్నారు కాబట్టి నిర్భయంగా, నిర్మమాటంగా మీరు ప్రశాంతంగా ఈ వాతావరణంలో ఉండొచ్చు. కాబట్టి మేజర్గా ఈ ఓరియంటేషన్ డే రోజున పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉండేటువంటి అప్రిషన్స్ కొన్ని ఉంటాయి. అవి మాత్రం ఖచ్చితంగా మీరేం భయపడాల్సి what you should achieve all those people. And I want to tell you one thing. What do you think? మీ అమ్మ కంటే నాన్న కంటే గట్టిగా ఎవరు చెప్తారు చెప్పండి? Who can tell you more about you? Anybody can say? Google knows everything what you do on phone. Don't think నీ ఫోన్లో మాట్లాడుతున్నా ఎవరు తెలియదు అనుకోవాలి. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఏదో ఫ్రెండ్స్ మాట్లాడుతున్నా అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి. Don't think. Google knows everything. I think you also go there and I'm sure you must know about it. Everything what you do, because I am in the business and telling you. While talking one day in my office, we thought we would go to Goa. 10 మంది కూర్చున్నాం vacation wanted to Goa. The whole messages, the whole trips on the mobile phones were about Goa. Google is listening. If Google is actually go and answer how many number of questions should I read to pass this examination, how to pass the examination without reading examination, and then which and if Google has got something to say, definitely they'll come and talk to your parents. Or what is Google? They will say, "Me abbayi ammayi maatadu." ఏదైతుందో 2001లో స్టార్ట్ చేసి ఈరోజు 25th బ్యాచ్ ఈరోజు ఈ ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యి ఈ శుభ సందర్భంలో మా దగ్గర చదువుకొని వెళ్ళినటువంటి విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, మళ్ళీ ఇప్పుడు చేరినటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. 20 సంవత్సరాలుగా ఈ నమ్మకం పెట్టుకొని మేము నారాయణపేటలో జర్నీ మొదలుపెట్టేసి ఇక్కడికి వచ్చేసి ఒక ప్రముఖ విద్యా సంస్థగా ఒక గ్రూప్గా ఎదిగి కొంత వేల మందికి ఒక ఉద్యోగాలు కల్పించి ఒక 100 మందికి ప్రతి సంవత్సరం ఒక అవుట్ గోయింగ్ బ్యాచ్ దాదాపు ఈ సంవత్సరం 800 పైన విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్ ఇప్పించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఒక యూనివర్సిటీ స్థాపించి యూనివర్సిటీ ద్వారా ఒక నేషనల్ లెవెల్లోనే కాకుండా మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అమెరికాలో కానివ్వండి, కెనడా కానివ్వండి, ఈరోజు యూకేలో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, లేకపోతే చైనాలో ఉన్నటువంటి ఇలాంటి విద్యా సంస్థలన్నింటిలో కూడా టైఅప్ పెట్టుకోబోతుంది రాబోయే రోజు. మన లక్ష్యం ఒకటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు వెరీ రిమోట్గా ఉన్నటువంటి ఈ దేశం అనుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎలా ఉందనేది దానికి ప్రూఫ్ ఈరోజు మన శ్రీదత్త విద్యా సంస్థలే మా అలుమ్నై. ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు కూడా ఒక టెక్నోక్రాట్గా తయారు చేసి ఒక మంచి ఉన్నతమైన విద్యనిచ్చి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విద్య ఏమంటారు ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ వారు గౌరవంగా మాకు ఏదైతే మా పేరు నిలబెడుతున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు చాలా అపోహలు ఉన్నాయి పేరెంట్స్కి, తర్వాత స్టూడెంట్స్కి. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, కొత్త టెక్నాలజీ వస్తుంది, ఏంటి మా భవిష్యత్తు స్పీడ్గా పెరిగెడుతుంది. ఏ స్పీడ్ వచ్చినా ఏది వచ్చినా దాన్ని తట్టుకున్నటువంటి
మెలకువలు టెక్నాలజీ నేర్పించేటువంటి శ్రద్ధ శ్రీదత్తకు ఉంది. కాబట్టి మీరు డెఫినెట్గా మేము ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో మీరు మంచి సక్సెస్ఫుల్ అవుతుందని మీ ద్వారా మీడియా మిత్రులందరి ద్వారా కూడా స్టూడెంట్స్కి తర్వాత పేరెంట్స్కి నేను కాన్ఫిడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మెసేజ్ ఇస్తున్నాను. నాకు ఇన్స్టిట్యూషన్ ఇది సార్, నేను చెప్తున్నాను పాండురంగ రెడ్డి గారు సార్ చెప్తున్నాను, ఇది నాకు ఏదో స్టార్ట్అప్ లాగా ఉంది. నాకు ఈ 25 years అయితే అందరూ ఎలా ఓల్డ్గా ఉంటారు, ఏదో అవుతున్నారు. ఇప్పుడు నా ఐఎమ్ ఏబుల్ టు సీ కొత్త యంగ్ జనరేషన్ వాళ్ళిద్దరు పిల్లలు కూడా నేను వచ్చి ఒక ఆల్మోస్ట్ 2.5 hours వీళ్ళతో మాట్లాడాను. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఈ టెక్నాలజీ పరంగా మనం ఏం చేయొచ్చు, పిల్లలకి టీఎఫ్లో ఏం చేయొచ్చు, టైలో ఏం చేయొచ్చు, ఆర్గనైజేషన్ వరల్డ్లో ఏం జరుగుతున్నది దాన్ని డిస్కషన్స్ బాగా జరిగాయి అండి ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ అగైన్ ఐ వాంటెడ్ టు ఇన్సైజ్ వన్ స్టేట్మెంట్. నాకు ఏదో 25 years కాలేజ్ అసలు వెళ్ళలేదు, కొత్త కాలేజ్ లాగా ఏదో కొత్త ఎనర్జీ లాగా ఉంది. ఈవెన్ ఐ మెట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా కలిసాను నేను. దే ఆల్ వెరీ మచ్ ఎంథూజియాస్ట్. అండ్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఈ కాలేజ్కి ఇన్స్టిట్యూషన్కి దత్త ఇన్స్టిట్యూషన్కి ఏముందంటే వాళ్ళ అల్యూమిని అండి. ఇంతమంది పాస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు మేము మాట్లాడుతున్న ఇంతమంది స్పీచ్లో చెప్పామన్నమాట. ఈ ఐటీ కారిడార్లో అమెరికాలో ఆల్ ఓవర్ ది వరల్డ్ లోపల మన దత్త పీపుల్ ఆర్ దేర్, అల్యూమిని ఈజ్ దేర్. సో అల్యూమిని ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగ్ పాయింట్ యాక్చువల్లీ. ఈ పాయింట్లన్నీ తీసుకొని ఈ వచ్చే పిల్లలకి భయం లేకుండా, ఏ అనేది ఏదో భయము భక్తి లేకుండా, కంగారు లేకుండా, we want to give the best to the students and all the faculty members, institutions who are here. Train the teacher అన్నట్టు అంటారు. పాండురంగ గారు ఫస్ట్ వచ్చి రాగని చెప్పారు, మా టీచర్లకి ఇంకా మీరు టెక్నాలజీ ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళు ఏం నేర్పాలని చెప్పేసి. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ దట్ ఐ కెన్ సీ ఇన్ వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ దట్ ఐ బీన్ హియర్. థ్యాంక్ యూ టు ఆల్ ది students who have joined here and all the parents who have taken all the responsibility. Because పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆతృత వాళ్ళ కళ్ళలో కనబడుతుంది. And I really wish good luck and God bless them all.